సో, హాయ్ మామ. సో, ఇదైతే రెండో వీడియో అనమాట. సో, పారాలాక్స్ నెట్వర్క్ వైట్ పేపర్ అయితే సిరీస్ అయితే కంటిన్యూ చేద్దాం. సో, నేను ఎందుకు చేస్తానంటే మీకు మొన్నే చెప్పా. సో, నేను ఈ 5 మినిట్సే చేస్తాను మామ. సో, నేను ఒకేసారి ఒక 1 అవర్ చేసి పెట్టేయచ్చు. కానీ ఆ 1 అవర్లో మీకు ఏదని జ్ఞాపకం పెట్టుకుంటారు మామ. సో, అందుకే డైలీ చేస్తాను. నాకు కంటెంట్ లేదని కాదు. సో, పారాలాక్స్ నెట్వర్క్లో బోల్డ్ అంత కంటెంట్ ఉంది. సో, ఏమో లెట్స్ గో చూసేద్దాం. రోజైతే మనం పారాలాక్స్ నెట్వర్క్ డ్యూయల్ లేయర్ యాక్సిస్ గురించి మాట్లాడుకుందాం అనమాట. సో ఫస్ట్ ఇవన్నీ నేను వైట్ పేపర్ అనమాట ఇది. సో వైట్ పేపర్లో కొన్ని ఇంకొక పార్ట్ తీసుకొని, సో చాలా పార్ట్లు ఉన్నాయి. సో ఆ పార్ట్లో ఒక 10 పాయింట్స్ తీసుకొని దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకే, సో రెండు వేరే లేయర్స్, డ్యూయల్ లేయర్ యాక్సెస్. సో పారాలాక్స్ నెట్వర్క్ పార్టిసిపేషన్, కాయిన్స్ దాచుకోవడం, పంపడం, మళ్ళీ అలాగే వేరు. అంటే కాయిన్స్ అంటే హోల్డ్ చేసుకోవడం, మళ్ళీ దాచుకోవడం వేరు. అలాగే కాంట్రిబ్యూషన్, మళ్ళీ మైనింగ్ చేసేది, రివార్డ్ వచ్చేది అది వేరు అనమాట. ఈ రెండింటికి వేరే వేరే రూల్స్ ఉంటాయి. అలాగే ఎవరికైనా స్వేచ్ఛ, అంటే ఈ బ్లాక్ చైన్ పూర్తిగా డీసెంట్రలైజ్డ్. ఎవరైనా సరే ఎలాంటి బయోమెట్రిక్ వెరిఫికేషన్ లేకుండానే సాధారణ క్రిప్టో వాలెట్ లాగా కీప్ పేర్స్ సృష్టించుకోవచ్చు. వాలెట్ మీద పూర్తి నియంత్రణ మీకు ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ వాలెట్ మనకి ఏదైతే పారాలాక్స్ నెట్వర్క్ వాలెట్ నెక్స్ట్ తీసుకొస్తుందో, సో అదే డీసెంట్రలైజ్డ్ అనమాట. సో ఈ దానికి బయోమెట్రిక్ క్యాష్ మన లేకుండా అట్లా మీరు కాయిన్స్ అయితే, అంటే లైక్ కాయిన్స్ కాదు కానీ వేరేది క్రిప్టో లాగా, అంటే ఇప్పుడు లైక్ యూఎస్డిటీ కానీ యూఎస్డిసి కానీ, సో ఇవి ఉంటాయి కదా. సో ఇట్లా కాయిన్స్ ఫుల్ మనము మీ దానికి చేర్చుకోవచ్చు, ఏది వాలెట్కి పంపించుకోవచ్చు. అలాగే మీ వాలెట్ పైన మీకే ఫుల్ లైక్ పవర్ ఉంటుంది అనమాట. ఓకే, మీరే నియంత్రణ చేస్తారు దాన్ని. రెండోది నెక్స్ట్ మైనింగ్ అందరికీ, మైగ్రేషన్ ఒకరికి. సో అంటే యాప్లో మైనింగ్ చేయడం మరియు కాయిన్స్ హోల్డ్ చేయడం ప్రతి ఒక్కరికి ఓపెన్. కానీ మీరు మైన్ చేసిన బ్యాలెన్స్ను మెయింటైన్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే మాత్రం బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి. అంటే మీరు ఎవరికైతే ఇప్పుడు అందరూ మైన్ చేసుకోవడానికి ఇస్తున్నారనమాట. ఓకే, అందరికీ మైన్ చేసుకునేకి ఆప్షన్ వచ్చింది. మైన్ చేసుకోవచ్చు వాళ్ళు, కానీ అది ఎప్పుడైతే కాయిన్స్ మైగ్రేట్ చేసుకోవాలి, బ్యాలెన్స్ మనం వాలెట్కి ట్రాన్స్లేట్ చేసుకోవాలంటే, సో అప్పటికి మీరు ఖచ్చితంగా బయోమెట్రిక్ క్యాష్ అనేది చేసుకోవాలో, పాస్ అవ్వాలా. ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ చేసుకునే ఆప్షన్ వస్తుంది అనమాట. ఓకే, ఇది మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే బాట్లను ఆపడానికి, మళ్ళీ యాంటీ డెల్యూషన్ అనమాట. ఓకే, మొత్తం ప్యాక్స్ టోకన్స్ మొత్తం 10 బిలియన్స్ ఉంటాయి. నిజమైన మనుషుల చేతులకు వెళ్ళేది ఇది చూస్తుంది. బాట్ పర్ఫామ్ లేదా షెడ్ నోట్స్ వందల కొద్ది ఫేక్ అకౌంట్లు సృష్టించి కాయిన్స్ కాజేయకుండా బయోమెట్రిక్ గేట్ కీపర్ అడ్డుకుంటుంది. సో ఇది మీకు తెలిసిందే ఏంటంటే, ఈ లైక్ బాట్స్ కొన్ని వేల అకౌంట్లు క్రియేట్ చేసి చేయకున్నట్లు ఇది ఆపుతుంది అనమాట బయోమెట్రిక్ క్యాష్. రెండోది సామాన్యుల పవర్ యజమానులకు రెండింటికి అవకాశం. సాధారణ యజమానులు ఈమెయిల్ మరియు బయోమెట్రిక్ ద్వారా సులభంగా ఆన్బోర్డింగ్ ఉంటుంది. అదే సమయంలో క్రిప్టో నిపుణులు కావాలనుకుంటే వారి సీడ్ ప్రైస్ను ఎక్స్పోర్ట్ చేసుకొని హోల్డ్ స్టోరేజ్లో కూడా భద్రపరచుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి పర్మిషన్ల యాక్సెస్. ఈ మీ వాలెట్ని క్రియేట్ చేయడానికి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. బ్లాక్ చైన్ టెక్నాలజీ నియమాల ప్రకారం ఎవరైనా ఎప్పుడైనా ఉచితంగా వాలెట్ని ఓపెన్ చేసుకోవచ్చు. అంటే మీకు ఏదైనా ఇప్పుడు వాలెట్ క్రియేట్ చేయాలంటే ఎవరు పర్మిషన్ లేదు. సో ఇప్పుడు మీరు ఏదైతే వేరే యాప్లో వాలెట్ క్రియేట్ చేస్తారో అలాగే ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవచ్చు. అసలైన వెబ్3 విలువ. సో మీ సీడ్ ప్రైస్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీ అసెట్స్ మీకు 100% ఓనర్షిప్ ఉంటుంది. ఎవరు మీ ఫ్రెండ్స్ని ఫ్రీజ్ చేయడం లేదా కంట్రోల్ చేయడం కుదరదు. ఓకే, నెక్స్ట్ ఫిజియో బయోమెట్రిక్ క్యాష్. సో మెయిన్ నెట్కు మైగ్రేట్ కావడానికి వాడే ఈ బయోమెట్రిక్ సిస్టమ్ మీ ప్రైవసీని కాపాడుతూనే మీరు ఒక యూనిక్ మనిషి అని నిరూపించడానికి టెక్నికల్ హ్యాష్ని సృష్టిస్తుంది. సో మీకు తెలుసు ఫిజియో బయోమెట్రిక్ గురించి నేను చాలా వీడియోలు చేశాను. సో మీరు కావాలంటే చూసుకోవచ్చు, ఉంటుంది. ఫేక్ అకౌంట్ల ఏరివేత. సో చాలా క్రిప్టో ప్రాజెక్టులలో ఒకే వ్యక్తి వందల కొద్ది ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మార్కెట్ను పాడు చేస్తారు. కానీ పారాలాక్స్లో బయోమెట్రిక్ గేట్ వల్ల అసాధ్యం. ఓకే,
2 రకాల యజమానులకు సౌలభ్యం. టెక్నాలజీ సరిగ్గా రాని సామాన్యులకు సింపుల్ ఈమెయిల్, బయోమెట్రిక్ లాగిన్ ఉంటుంది. క్రిప్టో గురించి పూర్తి తెలిసిన వారికి సీడ్ ప్రైస్ కంట్రోల్ ఉంటుంది. అంటే అందరికీ సరిపోయే పర్ఫెక్ట్ హైబ్రిడ్ మోడల్. అంటే ఇప్పుడు క్రిప్టో గురించి ఏం నాలెడ్జ్ తెలీదు, కానీ వాళ్ళకి ఓన్లీ ఈమెయిల్ అలాగే లాగిన్ చేసేది మాత్రం ఉంటుంది. సో దాంట్లోనే అది ఒకరికి. ఇంకోటి క్రిప్టో గురించి అందరికీ తెలుసు, అంటే క్రిప్టో గురించి ఫుల్ తెలుసు, వాళ్ళకి సీడ్ ప్రైస్ కంట్రోల్ ఉంటుంది. సో ఇది అందరికీ మావా, ఇప్పుడు ఏమి రాకున్న వాళ్ళకు ఉంటుంది, ఓకే, అంత వచ్చిన వాళ్ళకి ఉంటుంది. సో ఇది అందరికీ యూజ్ అయ్యేలాగా ఉంటుంది. సో అంతే మావా. అలాగే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్కి ఫాలో కొట్టండి. ట్విట్టర్ అకౌంట్ ఉంటే దానికి ఫాలో కొట్టండి. అలాగే మెయిన్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. నేను ప్రతి ఒక్క అప్డేట్ అక్కడే ఇస్తాను. ఓకే, ఉంటా, బాయ్.